హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను 32 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. యూట్యూబ్లో కటింగ్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి కదండి, కానీ పూర్తిగా స్టిచ్ చేసిన వీడియోలు అయితే ఎక్కడా లేవండి. నేను ఇంతకుముందు చాలా ట్రై చేశాను, లేదు. అందుకే నేను నేర్చుకున్న తర్వాత ఇలా మొత్తం పూర్తిగా స్టెప్ బై స్టెప్ కుట్టి వీడియో తీసి నాలాంటి వారికి ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పి అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియో తీసినప్పుడు నేనైతే వాయిస్ రికార్డు చేయలేదు. వీడియో అంతా అయిపోయిన తర్వాత వాయిస్ రికార్డ్ పెట్టడం అయింది. బ్లౌజ్ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్తో స్టార్ట్ చేస్తున్నానండి. స్టెప్ బై స్టెప్ ఎట్లా కుడుతున్నానో చూడండి. ఇప్పుడు మార్కెట్లో ప్రిన్స్ కట్ బ్లౌజ్ వచ్చేసి మా ఏరియాలో అయితే 350 నుంచి 450 మధ్యలో తీసుకుంటున్నారండి మనీ అయితే. ఇంకా దీనికే పైపింగ్, ఇంకా బ్యాక్ బటన్స్ లేదా బ్యాక్ పాట్ నెక్ అలా ఏమైనా నెక్స్ పెడితే మాత్రం ఇంకా 500, 550, 600 కూడా అట్లా తీసుకుంటున్నారండి. నేనైతే అట్లా బయట అందంత డబ్బులు పెట్టి ఎప్పుడు కుట్టించుకోలేదు. యూట్యూబ్లో నార్మల్గా వీడియోస్ అవి ఇవి చూసి కట్టింగ్ అయితే ట్రై చేశానండి. బాగా వచ్చింది. స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. మనకి కొంచెం స్టిచ్చింగ్ చేయడం వచ్చి ఉంటే ఎంత మనీ సేవ్ అవుతుందో. ఈ వీడియో తర్వాత నేను మా పాపకి ఫ్రాక్ కుట్టిన వీడియో, అది కూడా కంటిన్యూషన్ ఉంటుందండి, అది కూడా చూడండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా కావాలంటే షేర్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అయితే కంప్లీట్ అయింది. నెక్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని నీట్గా ఉల్టా తీసుకొని ఏమాత్రం ముడతలు అనేవి రాకుండా లైనింగ్ అసలు భాగాన్ని ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ సైడ్ భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనం ఎక్కడ ఆపకుండా మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు బ్లౌజ్ని ఇట్లా పెట్టే కుట్లు వేసుకోవాలండి. ఒకవేళ లైనింగ్ పైన వైపు వచ్చేలాగా వేసుకుంటే మనకి కింద ముడత వచ్చేది దాన్ని మనకు తెలియదు కదా. ఇలా చూసుకుంటూ నీట్గా ఫోల్డింగ్స్ అనేవి ఏం రాకుండా లైనింగ్ అసలు భాగం నీట్గా సర్దుకుంటూ ఇట్లా కుట్టేసుకోవాలి. అయిపోయిందండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత నేనైతే లైనింగ్ని కరెక్ట్గా కట్టింగ్ అనేది చేసుకున్నానండి. అసలు భాగాన్ని కొంచెం ఎక్కువ తక్కువనే పెట్టుకున్నాను. మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత అసలు భాగం ఏమన్నా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే మొత్తం నీట్గా కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఒకవేళ ఓవర్లాక్ చేసుకునేటట్లయితే ఓవర్లాక్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుందండి. కానీ నేను ఇది నార్మల్ బ్లౌజ్, ఓవర్లాక్ ఏం చేసుకోవట్లేదు. ఇలా మొత్తం ఒకసారి కటింగ్ చేసుకున్న తర్వాత దీనికి టక్స్ అనేవి వేసుకుంటున్నాను. రెండు టక్స్ సమానంగా వేసేసిన తర్వాత దీనికి కింద వేరే క్లాత్ తీసుకొని నడుం పట్టీ అనేది వేయాలి. ఒకవేళ బ్లౌజ్ మొత్తం పైపింగ్ వేసుకున్నట్లయితే ఇక్కడ కూడా పైపింగ్ వేసుకోవచ్చండి. నేనైతే దీనికి పైపింగ్ ఏం వేయట్లేదు. నడుం పట్టి వేసుకునేటప్పుడు కుట్టు అనేది
సమానంగా స్ట్రెయిట్‌గా రావాలండి. ఈ వీడియో నేను కేవలం బిగినర్స్ కోసమే చెప్తున్నానండి. ఒకవేళ మీకు కుట్టడం పర్ఫెక్ట్‌గా వచ్చుంటే గనుక వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానో, నాలాగా ఎవరికైనా నాకు యూజ్ అయినట్టు ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని ఇంత వివరంగా చెప్పడం జరిగింది. ఆల్రెడీ కుట్టడం వచ్చిన వాళ్ళకి ఇది బోరింగ్‌గా అనిపించొచ్చు కాబట్టి స్కిప్ చేసేయండి. నడుము పట్టికి కూడా ఇలా ఎడ్జ్ అనేది ఇలా నీట్‌గా క్లోజ్ చేసుకోవాలి. దీన్ని మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు నీట్‌గా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి చేత్తో ఇలా అనుకుంటే హెమ్మింగ్ చేసుకునేటప్పుడు నీట్‌గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి. కేవలం 6 నిమిషాలు కూడా కాదు, 5 నిమిషాల్లో 30 సెకండ్లలో బ్యాక్ పార్ట్